ఇచ్చాడు. అగ్ని శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, అగ్ని పరీక్షలు ఎదుర్కొంటున్నప్పుడు నమ్మకంగా ఆయన చిత్తానికి అప్పగించుకుంటూ ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మన ఆలోచనలు, మన అనుభవాలు, మన అన్ని పక్కకు పెట్టేసి వాక్యానుసారంగా, లేఖనానుసారంగా, పరిశుద్ధాత్మ దేవునికి అనుగుణంగా ఆ గాబ్రియేలు దూత తీసుకొచ్చిన వర్తమానం ఏదైతుందో దానికి అనుగుణంగా మరియ సమర్పించుకుంది. నీ దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక. అలాగూ పరిశుద్ధాత్మకు అప్పగించుకో, వాక్యానికి అప్పగించుకో. నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ పిల్లలు ఆశీర్వదించబడతారు, సంఘం ఆశీర్వదించబడుతుంది, సమాజం ఆశీర్వదించబడుతుంది. దయతో దేవుడు నింపుతాడు. ఆయన దయ నీ మీద ఉంటుంది, ఆయన కనికరము నీ మీద ఉంటుంది, ఆయన జాలి నీ మీద ఉంటుంది, ఆయన దయలతో నీ మీద ఉంటుంది. అలా అయితేనే మనం జీవించగలుగుతాము. లేకపోతే కన్ను మూసి కన్ను తెరిసే లోపే ఎన్నో మరణాలు జరుగుతున్నాయి. హల్లెలూయా. ఆయన దయ లేకపోతే మనం బ్రతకలేము. హల్లెలూయా, హల్లెలూయా. సాత్వికుడైన పాట పాడదాము. ఒక మొదటి వచనం పాడదాం. హల్లెలూయా, హల్లెలూయా.